బ్రేకింగ్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలంలోని ఖైతాపురం వద్ద హైవేపై స్కార్పియో కారు ఒక లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న నలుగురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్సల కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిని ఏపీకి చెందిన డిఎస్పీలు మేక చక్రధర్రావు, కాంతారావుగా గుర్తించారు. ఏపీ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్లో వారు పనిచేస్తున్నారని తెలిపారు. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలంలోని ఖైతాపురం వద్ద హైవేపై స్కార్పియో కారు ఓ లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న నలుగురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా నల్గొండ ప్రతినిధి సైదులు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో సైదులు, చెప్పండి పూర్తి అప్డేట్స్ అంటే. రైట్ రాజశేఖర్, విజయవాడ నుండి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డ్యూటీ నిమిత్తం హైదరాబాద్ లో ఓ కేసు విషయంలో వెళ్తుండగా ఈ తెల్లవారుజామున విజయవాడ నుండి బయలుదేరి వెళ్తుండగా ఉదయం 5 గంటల ప్రాంతంలో అయితే చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద అయితే వీరు వెళ్తున్నటువంటి స్కార్పియో వాహనం ఏదైతే ఉందో ముందుగా ఉన్నటువంటి లారీ సడన్ బ్రేక్ వేయడంతో అయితే లారీని తప్పించబోయి డివైడర్ పై నుండి దూసుకుపోయి విజయవాడ వైపు నుండి హైదరాబాద్ కు వస్తున్నటువంటి లారీ ఏదైతే ఉందో లారీని స్కార్పియో ఢీకొట్టడంతో అయితే స్కార్పియో ముందు భాగం మొత్తం నుజ్జు అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి బ్లాక్ స్కార్పియోగా అయితే విజువల్స్ లో చూస్తున్నాము. దీనికి సంబంధించి మొత్తంగా ఆ స్కార్పియోలో అయితే 4 వ్యక్తులు అయితే ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. నలుగురిలో 2 డిఎస్పీలు, అయితే వీరు ఇంటెలిజెంట్ వింగ్ కు సంబంధించినటువంటి చెందినటువంటి డిఎస్పీలు కూడా తెలుస్తా ఉంది. వీరు ఒకరు చక్రధర్రావు, ఒకరు శాంతారావుగా తెలుస్తా ఉంది. వీరు అక్కడికక్కడే మృతి చెందారు. దీనికి సంబంధించి మరొకరు అడిషనల్ ఎస్పీ ప్రసాద్, ఇతనికి తీవ్ర గాయాలు కావడంతో అయితే హుటాహుటిన ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసము హైదరాబాద్ కామినేని ఆసుపత్రికి తరలించినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా డ్రైవర్ నరసింగరావు కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఒక విషాద ఘటన అని కూడా చెప్పవచ్చు. డ్యూటీ నిమిత్తం వీరంతా కూడా ఏపీ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో అయితే విషాదం నెలకొందని కూడా చెప్పొచ్చు. ఏదైతే ఈ ప్రమాదానికి గల కారణం అంటే ముందు భాగంగా ముందుగా ఉన్నటువంటి ఏదైతే లారీ ఏదైతే ఉందో సడన్ బ్రేక్ వేయడంతో అయితే లారీని తప్పించబోయే డివైడర్ పైనుంచి ఒక్కసారిగా దూసుకుపోయి ఏదైతే ఎదురుగా వస్తున్నటువంటి రాంగ్ రూట్ లో ఎదురుగా వస్తున్నటువంటి లారీని ఢీకొట్టడంతో అయితే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వెంటనే ఏదైతే ఈ ఘటనకు సంబంధించి కూడా వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కూడా మెరుగైన చికిత్స కోసం కూడా ఏదైతే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు అడిషనల్ ఎస్పీ కావచ్చు, అదేవిధంగా డ్రైవర్ కావచ్చు, వీరిద్దరిని కూడా ప్రభుత్వం ఏదైతే ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి హోంమంత్రి అనిత కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. 2 డిఎస్పీల మృతి పట్ల ఇప్పటికే ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి విధి నిర్వహణలో పోలీసులు మరణించడం చాలా బాధాకరం అన్నట్టు కూడా ఆమె కృషి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరో 2 క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందిస్తామంటూ కూడా పోలీసులు సైదులు ప్రధానంగా ఏం చెప్తున్నారు? పోలీసులు అంటే యాక్సిడెంట్ గానే భావించాల్సిన అవసరం ఉందో ప్రాథమికంగా, లేకపోతే ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? ప్రధానంగా ముందుగా అంటే రాజశేఖర్ వీళ్ళు 5 గంటల ప్రాంతంలో విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ముందుగా ఉన్నటువంటి లారీ సడన్ బ్రేక్ వేయడంతో అయితే ఒకసారిగా ఈ ఘటన జరిగిందని చెప్పొచ్చు. రోడ్డు యాక్సిడెంటల్ గా జరిగిన దానికి సంబంధించి యాక్సిడెంటల్ గా జరిగిన విషయం కాబట్టి దీనికి అనుమానాలు ప్రధానంగా ఏమీ ఇంకా దర్యాప్తులో కూడా
చేయలేదని కూడా, దర్యాప్తు ప్రారంభించలేదని కూడా చెప్తారు. ప్రధానంగా ఇది యాక్సిడెంటల్ గా మాత్రమే ఇక్కడ పోలీసులు ప్రాథమిక విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో సూర్యాపేట మునుగాల ప్రాంతంలో కూడా ఇప్పటికే ఏపీకి సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్ వెహికల్ హైదరాబాద్ కు వస్తున్నటువంటి క్రమంలో కూడా ఇప్పటికే ఇలాంటి ఘటన చోటు చేసుకుని ఒక ఎస్ఐ ఒక డిఎస్పీ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయంటూ కూడా ఇవే అంటే హైదరాబాద్ విజయవాడ రహదారిపై ప్రధానంగా ఇలాంటి ఘటనలు అనేకంగా ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున అయితే చూస్తాము. దీనికి సంబంధించి ఎర్లీ మార్నింగ్ ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ప్రధానంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించినట్టు కూడా తెలుస్తా ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సైదులు.